హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఉభయ గోదావరి జిల్లాలో మరింత అందంగా తీర్చిదిద్ది గోదావరి నది మధ్యలో తేలియాడే రెస్టారెంట్ను ఏర్పాటు చేసిన సంగతి మనం ఆల్రెడీ మన వీడియోస్లో చూసాము. అప్పుడు మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాము. ఇప్పుడు మా ఫ్రెండ్స్ తోటి వచ్చామన్నమాట. అప్పుడు డిన్నర్కి వెళ్ళాము, ఇప్పుడేమో లంచ్కి వచ్చాము. అంటే డే వ్యూ కూడా చూద్దాం మనం. ఈ రెస్టారెంట్కి ఎలా వెళ్ళాలి అంటే ఏపీ టూరిజం కంట్రోల్ రూమ్ దగ్గర, అంటే పద్మావతి ఘాట్ దగ్గర నుండి ఈ కంట్రోల్ రూమ్కి ఎదురుగానే పెట్రోల్ బంక్ ఉంటుంది. ఏపీ టూరిజం కంట్రోల్ రూమ్కి వచ్చిన తర్వాత మన నేము, మొబైల్ నెంబరు రిజిస్టర్ చేసుకోవాలి. బోటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే మనం టికెట్స్ అవి తీసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి టికెట్ అవసరం లేదు, బోట్ ఫ్రీగానే వెళ్ళచ్చు. 30 మంది వచ్చిన తర్వాతే బోట్ అనేది కదులుతుంది. కామన్గా జనరల్ డేస్లో అయితే టైము తక్కువే పడుతుంది వెయిటింగ్ అనేది. వీకెండ్స్లో మాత్రం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోట్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయాలి. అందరూ వచ్చే వరకు వెయిట్ చేయాలి. Hi Teju. Hello, bye. Hi. Enjoy. Bye. Happy day. మంచి పాట. నాన్న మా ఇద్దరు కొంచెం బాతి బాతి. బోట్ ఎక్కడానికైతే వస్తున్నారు. బోట్లోకి ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్స్ మేమందరం కూడా అంతాక్షరి ఆడుకున్నాము. అప్పుడే వచ్చేసింది ఆ రెస్టారెంట్ అన్నట్టుగా టైమే తెలియలేదు. చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పచ్చు. రెస్టారెంట్ టైమింగ్స్ మధ్యాహ్నం 12:30 నుండి 3:30 వరకు ఉంటుంది. బాగా లేటు అంటే కనుక 4 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 6:30 to 11 వరకు రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్కి వచ్చే బోటు మాత్రం 9:30తో లాస్ట్ బోటు. అలా కాదు, తర్వాత వచ్చి అవకాశం లేదు. అందుకని సోదరు మధ్యలో అంటే ఇంకేం కావాలి. అప్పుడు పడతాం, బోట్ కదలేక ఇప్పుడు పడతాం. మీరు వెళ్ళడానికి లేదు. మరి కాకదా సరే మౌనం ఎందుకన్నది నందికొండ వాగుల్లో నల్ల కొమ్మ నీడల్లో రెస్టారెంట్కి వచ్చేసాము. ఈ బోట్లో ఈ రెస్టారెంట్కి రావడం, ఆ రివర్ మధ్యలో ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఈ రెస్టారెంట్ వీడియోలో నైట్ వ్యూ చూసాం మనం. ఆ విద్యుత్ కాంతుల వెలుగులో డే టైం కూడా చాలా బాగుంది వ్యూ అనేది. ఆహ్వాన కిచెన్ వారితో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్లో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే కనుక స్టార్టర్స్ అయితే అన్ని రకాలు ఉన్నాయి. చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ యాంబియన్స్. ఇలాంటి వాతావరణాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. లోపల బయట కూడా సీటింగ్ అనేది ఉంది.
120 మంది కెపాసిటీతో మామూలుగా ఏవైనా చిన్న చిన్న కిట్టి పార్టీలు, బర్త్డే పార్టీస్ అవి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ బంగ్లా పన్నీర్ అనేది ఫేమస్ అంట. దాంతోపాటుగా గ్రీన్ కాజు మష్రూమ్ తీసుకున్నాము. 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము నాన్ వెజ్ స్టార్టర్స్ అలాగే మెయిన్ కోర్స్ తీసుకున్నాం కదా. ఈసారి అన్నీ కూడా వెజిటేరియన్. ఇవి కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది చెప్తాను నేను. ఇవి కాజు స్ప్రింగ్ రోల్స్ అంట. ఇవి కూడా టేస్టీగానే ఉన్నాయి. వీటితో పాటు టొమాటో సాసు, గ్రీన్ చట్నీ, ఆనియన్స్ ఏమో ఇచ్చారు. బటర్ నాన్తో పాటు పాలక్ పన్నీరు, కాజు టొమాటో అయితే ఆర్డర్ చేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి, సాఫ్ట్గా. మెయిన్ కోర్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. అంటే స్టార్టర్స్ కంటే పన్నీర్ బిర్యానీ అంతగా బాగోలేదు అని అయితే అనిపించింది. పిల్లలు పెద్దలు కూడా ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ మీరు విజిట్ చేశారు అంటే కనుక కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా తప్పకుండా ఇవ్వండి. గోదావరి నది మధ్యలో విహరిస్తూ మనకి ఇష్టమైన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ నిజంగా మన రాష్ట్రంలో నూతన వరవడిని సృష్టించిందని చెప్పొచ్చు ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనేది. ఫుడ్ కంటే కూడా ఈ జర్నీ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఒక్కసారైనా సరే మీరు విజిట్ చేయాల్సిందే. రెస్టారెంట్స్ విషయానికి వస్తే రాజమండ్రిలో ప్రతి ఒక్క రెస్టారెంట్ కూడా టేస్టీ అండ్ హైజీనిక్గా ఉండే రెస్టారెంట్సే. ఎస్పెషల్లీ ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ చూపర్లను ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఈ జర్నీతో నేను సేకరించిన సమాచారం చికెన్ లాలీపాప్, కొత్తిమీర కోడి, ఆహ్వాన సిగ్నేచర్ డిష్ అయిన తంగిడి కబాబ్, రాయల్ కోడి పులావు, కోనసీమ కోడి వేపుడు, నల్లి గోష్ బిర్యానీ, అపోలో ఫిష్, డ్రమ్ స్టిక్ చికెన్, పిల్లలందరూ బాగా లైక్ చేసే క్రిస్పీ కార్న్. వీడియో చూసిన తర్వాత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.